హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ మోదకాలు. ఈ మోదకాలను మనం చేతితోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు రైస్ పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిలోకి కొద్దిగా నూనెని వేసుకొని పిండిని ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని మన స్టఫింగ్ కోసం మరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకున్నాను. 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాదం, కాజు వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా మోదకాలు రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకొని మధ్యలో మనం ఇలా స్టఫింగ్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మన మోదకాలను ఇలా చేతితోటి కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఒక నైఫ్ కానీ ఒక ఫోర్క్స్ కానీ తీసుకొని ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలి. ఇలా మోదకాలు ఇలా చేసి పెట్టుకోవాలి. లేదా మెషిన్లో చేసుకుంటే ఇలా కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని మధ్యలో ఆయిల్తో రాసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా మషిన్ తోటి కూడా చేసుకోవడం చాలా ఈజీ, త్వరగా చేసుకోవచ్చు. చూడండి, మోదకాలు రెడీ అయిపోయినాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మోదకాలని మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి నీళ్ళని వేడి చేసుకోవాలి. పైన ఒక స్ట్రైనర్ కానీ ఒక జలి పాత్ర కానీ తీసుకొని దీనిపైన మోదకాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న మోదకాలను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా రెడీ అయిన మోదకాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటి గార్నిష్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ను పైన వేసుకోవాలి. అంతే, వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీ. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.